హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా నైతిక విద్య, మోరల్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నైతిక విద్య అనేటువంటిది పునాదుల నుంచే నైతిక విద్య చాలా కీలకమైనటువంటి భావన మనం గుర్తించాలి. సామూహిక విలువల యొక్క పరిరక్షణే లక్ష్యంగా మన నైతిక విద్య అనేటువంటిది దేశమంతటా కూడా తప్పనిసరి చేసే ఆలోచన చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఇక మన ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద దురవస్థ ఏంటి అంటే, ఇప్పుడు యువత చదువు ఎందుకు చదువుతున్నారో తెలియకుండానే పలువురు డిగ్రీలు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత విద్యార్థి దశలో ఉపాధ్యాయులతో పెద్దలతో ఏ విధంగా మెలగాలి, సమాజంలో ఏ విధంగా మనం రాణించాలి అనేటువంటి అవగాహన ముఖ్యంగా పిల్లలకు, విద్యార్థులకు ఉండడం లేదు. ఇక ప్రేమకు అర్థం తెలియదు, ఆ డెఫినేషన్ తెలియకుండానే చాలామంది ప్రేమలో పడడం, లవ్ అనేటువంటి వ్యామోహం, ఆకర్షణలో పడి యువత భవిష్యత్తుని ఇబ్బందుల పాలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా దాంపత్యం, కుటుంబం పట్ల కూడా కనీసం ప్రాథమిక అవగాహన లేకుండానే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకుండా, పిల్లల్ని రేపు సమాజంలో వారిని ఏ విధంగా ప్రయోజకుల్ని చెయ్యాలో తెలియకుండానే పిల్లల్ని కంటున్నారు. ఈ విధంగా పిల్లలు ఎంత మాత్రం అవగాహన లేకుండా, అంటే విద్యార్థులు వాస్తవంగా ఈ నైతిక విద్య మీద అవగాహన లేకుండా మన ఈ వ్యవస్థలో యువత, పిల్లలు దృక్పథం ఈ విధంగా చాలా వరకు దీని మీద దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, విద్యాలయాలు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, మన పాఠశాలల యాజమాన్యాలు కావచ్చు, అంటే విద్యని వ్యాపారంగా చూసే దృక్పథం మారాలి. ముఖ్యంగా నైతిక విలువలను పాటింపజేస్తూ నైతిక విద్య అనేటువంటిది ఒక సిలబస్గా కరిక్యులంలో ఫ్రేమ్ చేసి విద్యార్థుల్ని ఆదర్శంగా నిలిపేటువంటి విషయంలో అందరం కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చాలా ప్రముఖంగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి తల్లిదండ్రుల భాగస్వామ్యము వారికి కూడా అవగాహన కలగజేసి ఈ నైతిక విద్యలో వారికి కూడా అవగాహన కల్పించి మరి విద్యార్థులను తీర్చిదిద్దడంలో, మరి దీన్ని ముఖ్యంగా వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేసేటువంటి క్రమంలో మరి అందరి భాగస్వామ్యం సమాజంలో, రాజకీయంగా కావచ్చు, మన విద్యాలయాలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ కావచ్చు, మరి టీచర్స్ కావచ్చు, ఈ విధంగా అందరిలో ఆ ఆలోచన విధానం అనేటువంటిది మనం కలుగజేసి అవగాహనతోటి అందరినీ భాగస్వామ్యంతో ఖచ్చితంగా మన ఈ వ్యవస్థలో లోపించినటువంటి నైతిక విద్యని పెంపొందించడంలో మనం దాని సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఒకటి ఉంది కదా. స్వచ్ఛ భారత్ మాదిరిగానే రాష్ట్రం, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో నైతిక భారత్ అనేటువంటి కార్యక్రమాల్ని గ్రామస్థాయి నుంచి ప్రారంభించాలి. అంటే నైతిక విలువల శిక్షణను కేవలం విద్యార్థులకు ఇచ్చినంత మాత్రాన వ్యవస్థలో పూర్తిగా మార్పు రాదు. అందరికీ నైతిక విలువలు ప్రాముఖ్యం తెలిసేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి మరి ఆ విధంగా విద్యారంగంలో ఈరోజు చూసినట్టయితే విలువల పతనం సామాజిక వ్యవస్థ అంతటికీ మచ్చదీస్తూ ఉంది. మరి ఈరోజు సామాజికంగా అంటే ఈ విలువల పతనం కావడంతో యువత పెడదోవబడుతున్నారు. వారికి ఏది మంచి చెడు అనేటువంటి బ్యాలెన్సింగ్ లేకుండా, వారు భవిష్యత్తు మీద అవగాహన లేకుండా ఆ బలహీనమైనటువంటి కొన్ని అలవాట్లకు గురై ఈ విధంగా తప్పుదోవ పట్టి చెడు మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళ కెరీర్ని డ్యామేజ్ చేసుకున్నటువంటి సంఘటనలు మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అంటే మనిషిని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడమే చదువుల యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అప్పుడే నైతిక విలువలతో కూడినటువంటి జీవన మార్గంలో వ్యక్తిగత బాధ్యతలు నిర్వహించేటువంటి, అంటే సమాజ శ్రేయస్సుకు పాటుపడే విధంగా మనం ఈ విలువలతో కూడినటువంటి విద్యని కనుక మనం అవలంబింపజేసి దీంట్లో సమాజంలో ఉన్న ప్రతి వర్గం కూడా భాగస్వాములు కావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఖచ్చితంగా నైతిక విలువలతో కూడినటువంటి జీవన మార్గాన్ని మనం జీవన శైలిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సమాజంలో తప్పకుండా మార్పు వచ్చి యువతలో ప్రధానంగా వాళ్ళు సన్మార్గంలో ఒక మంచి కెరీర్ని బిల్డప్ చేసుకొని రేపు సమాజానికి
వారు ఎంచుకున్నటువంటి ఆయా రంగాల్లో పరిపూర్ణమైనటువంటి కంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతారు. ఆ విధంగా ముందుగా ప్రధానంగా ఏంటంటే ఇది నైతిక భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం గ్రామ స్థాయి నుంచి వివిధ ప్రాంతాల్లో టోటల్గా యూనివర్సల్గా మనం కార్యక్రమాన్ని చేసినట్లయితే మనం ఈ నైతిక విద్య అనేటువంటి కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా మనం సామాజికంగా కార్యక్రమాన్ని నిర్వర్తించి మరి అందరూ కూడా మరి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారు కావడానికి దీంట్లో భాగస్వాములు కావచ్చు. నైతిక విద్య, ఈ మోరల్ ఎడ్యుకేషన్, దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఒక బాధ్యతగా గుర్తించి అందరం కూడా మరి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని చెప్పి భావిస్తున్నాం. మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.